హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరా మైండ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ వచ్చేసి ఏమని చెప్పిందంటే, నెలాఖరులోగా ఇందిరా మైండ్ల లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ప్రకటిస్తామని చెప్తున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేటివి శాంక్షన్ అయినట్లు కూడా చెప్తున్నారనమాట. సో మరొక న్యూస్ పేపర్లో ఇందిరా మైండ్లకు ఇంకెన్నాళ్ళు అని చెప్పి మరొక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో ముందుకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు, అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ ఏదైతే 4 విడతల్లో అందిస్తామని చెప్పినటువంటి అమౌంట్ డీటెయిల్స్ కూడా వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. సో మీరు అందరూ కూడా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల యొక్క ప్రకటన అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు ఒక సమాచారం అయితే ఉంది. జూన్లోగా పునాదులు పిల్లర్ల దశ పూర్తి చేయాలని నిర్ణయము. గృహ నిర్మాణ శాఖ అయితే ఒక ప్రణాళిక అయితే రెడీ చేసినట్లు ఇక్కడ తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారండి అధికారులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా అయితే రూపకల్పనలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారన్నమాట. సో మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి 71,000 మంది లబ్ధిదారులతో జాబితాను రూపొందించారు. ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారులను ఎంపికైతే చేయనున్నారు. సంబంధిత జాబితాలు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతికి కూడా వెళ్ళాయి. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల సూచనలను కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తం 2 విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడంతో అప్పట్లోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకి అయితే సొమ్మును జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుంటుందని ఇక్కడ తెలుస్తుందన్నమాట. మొదటి విడతలో చాలామందికి కూడా తప్పులైతే జరిగాయని చెప్తున్నారు. L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లోకి రావడం, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లో ఉండడము, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L1లో రావడం, ఇలా చాలా తప్పులైతే జరిగాయని చెప్పి విమర్శలు రావడము, అదేవిధంగా గ్రీవెన్స్ కూడా ఎక్కువగా అప్లికేషన్స్ అనేవి జరిగాయన్నమాట. సో కాబట్టి ఈసారి అలాంటి అవకాశం అయితే ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో అన్ని వివరాలను క్లియర్గా అందిస్తామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, మరొక న్యూస్ పేపర్లో ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇళ్లకు ఇంకెన్నాళ్ళు టైం అయితే తీసుకుంటారు, సో వెంటనే ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పనులు ప్రారంభించాలని, అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ఇండ్లకు సంబంధించిన ఫైనల్ లిస్టు రెడీ చేయాలని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే అందించడం జరిగిందనమాట. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు అయితే ఉన్నాయి, జాబితాల వడపోత ప్రక్రియలో చిక్కులైతే ఉన్నాయని చెప్పి ఇక్కడ సమాచారం అయితే అందించడం జరిగింది. తొలి దిశలో 71,482 మాత్రమే ఇక లబ్ధిదారులు అయితే రావడం జరిగిందని తెలుస్తోందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు క్లియర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి రీసర్వే కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారండి. రీసర్వేలో కూడా చాలా అంటే చాలా తప్పులైతే ఉన్నాయని కూడా తెలిసిందనమాట. సో వీటన్నిటి మీద ఒక పక్కాగా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సో రాబోయే 4,50,000 ఇండ్ల ఏటా సంవత్సరానికి అయితే విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి వాటిని త్వరలోనే రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నారనమాట. సో అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ యొక్క పథకంలో అనేక చిక్కుముడులు కూడా ఉన్నాయని చెప్తున్నారనమాట. సో 3 నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు, కానీ అప్లికేషన్ మరొకసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పివి గౌతమ్ గారు అయితే ఆదేశించారనమాట. ఇది ఎందుకు జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే, మా యాప్ ద్వారా సర్వే జరిగితేనే మేము మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేందుకు చాలా ఆలస్యం అయితే జరిగిందనమాట. ఇప్పుడు రీసర్వేలో కూడా చాలామంది కూడా L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లో ఉన్నారని, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లో ఉండాలని జరుగుతుంది. సో ఇలా చాలా అంటే చాలా తప్పులు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి. త్వరలోనే వీటన్నిటిని కూడా అన్నీ కూడా పునఃపరిశీలన క్లియర్గా అయితే చేసి ఫైనల్ జాబితా అనేది ఈ నెలాఖరులో ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం ఈ నెలాఖరులో అయినా ఇస్తారా లేదా అనేది. అదేవిధంగా ఇచ్చేటువంటి ఒక అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మీరు గ్రీవెన్స్ పెట్టుంటారు కదా, ఈ గ్రీవెన్స్ అనేది సరిగ్గా
సరిగ్గా జరిగిందా లేదా, ఏ విధంగా చూసుకోవాలనేది కూడా నేను మీకు ముందు రోజుల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి ప్రస్తుతానికైతే ఉన్నాయన్నమాట. నెలాఖరులో అయితే ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో వెయిట్ చేయాల్సి అయితే ఉందన్నమాట లబ్ధిదారులు. మీకు ఈ సమాచారం వర్తిగా ఉంది, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. సో ఇవన్నమాట ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఈ రోజుటి వరకు. ఓకేనా. సో ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు అయితే చూస్తున్నాను. అందులో మీకు సంబంధించి మీ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వెంటనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. రీసెంట్గా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎలిజిబుల్ లిస్టులలో కొంతమంది పేర్లు అయితే రావడం జరిగిందనమాట. కొంతమంది పేర్లు అయితే గందరగోళంగా అయితే అయ్యాయి. వాటి మీద సపరేట్గా ఒక వీడియో అయితే చేసి ఉన్నాను ఆల్రెడీ. మీరు దాన్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదా మన ఛానల్ డాష్బోర్డ్లో అయితే ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా. ఈ వీడియోకి నేను మీకు ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.